జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము 16వ శ్లోకము. మనఃప్రసాదః సౌమ్యత్వం మౌనం ఆత్మవినిగ్రహః భావసంశుద్ధిః ఇత్యేతత్ తపోమానసం ఉచ్యతే. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, మనస్సును నిర్మలంగా ప్రశాంతముగా పెట్టుకోవటం, ప్రశాంతముగా ఆలోచన చేయటం, క్రోధాదులు లేకుండా ఆలోచన చేయటం, మనస్సులో ఇతరుల వృద్ధిని కోరుకోవటం, నియమంగా మితంగా మాట్లాడటం, పొందవలసినటువంటి దాని యందు మనస్సును నిలపటం, ఆత్మ కంటే ఇతరమైన వస్తువులను మనస్సులో తలంచకుండుట, ఇవన్నింటినీ ఆచరిస్తే అది మానసిక తపస్సు అనబడుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనస్సుతో మనము సంతతము చేయవలసినటువంటి తపస్సును తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ కోపావేశములతో కాకుండా ప్రశాంతముగా ఆలోచనలు సాగిస్తూ మనస్సును ప్రశాంతముగా పెట్టుకుంటూ ఇతరుల మంచిని కోరే మృదు స్వభావాన్ని కలిగి ఉంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకుండా మితంగా హితంగా మృదువుగా మాట్లాడటం, ఆత్మ పరమాత్మలను గురించి సంతతము మననము చేస్తూ ఉండటం, ఈ రకమైనటువంటి ఆచరణ కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మవినిగ్రహః భావసంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే
శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతముపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 348వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీకృష్ణ భగవానుడు స్నానం చేస్తూ ఉండే గోపికల వస్త్రాలను అపహరించి గోపికలను నీటిలో నుండి బయటకు వచ్చి తన వద్దకు వచ్చి ఆ వస్త్రములను తీసుకోమని పరిహాసముగా అనగానే గోపికలంతా ఈ రకంగా అంటూ ఉన్నారు. వారంతా ఆకంఠమగ్నాః శీతోదే వేపమానాః తమబ్రువన్. కంఠము వరకు మునిగి ఉండి వణికిపోతూ ఉండేటటువంటి గోపికలు శ్రీకృష్ణుడితో ఈ రకంగా అంటూ ఉన్నారు. ఓ కృష్ణ, త్వాం నందగోపసుతం ప్రియం, నువ్వు నంద మహారాజు యొక్క ప్రియమైన కుమారుడివి. అంగవ్రజశ్లాఘ్యం, వ్రజములో అందరి చేత గౌరవింపబడేటటువంటి వాడివి నువ్వు.
ఇక మాకందరికీ నువ్వంటే చాలా ఇష్టం. హో కృష్ణ, దేహి వాసాంసి వేపితాః. మేము ఈ చల్లని నీటిలో వణికిపోతున్నాము కృష్ణ, మా వస్త్రాలు మాకు ఇవ్వవా? హో శ్యామ సుందర తే దాస్యః కరవామ తవోదితం. హో శ్యామసుందర కృష్ణ, మేమంతా నీ దాసులం, నువ్వేం చెబితే అది చేయవలసినటువంటి వారము. కానీ దేహి వాసాంసి ధర్మజ్ఞ, మా వస్త్రాలు మాకు ఇవ్వు కృష్ణ, నువ్వు ధర్మము తెలిసినటువంటి వాడివి. ఇప్పుడు నువ్వు మా వస్త్రములు మాకు ఇవ్వకపోతే రాజుకు చెప్తాం. హో కృష్ణ, వచ్చెదము నీవు పిలిచిన ఇచ్చెదమేమైన గాని, ఎట చొరుమణి నంజొచ్చెదము నేడు వస్త్రములిచ్చి మమున్ కరుణతోడ నేలుము కృష్ణ. హో కృష్ణ, నువ్వెక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాం, నువ్వేది కోరితే అది ఇస్తాం, నువ్వెక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెడతాం. ఇప్పుడు మాత్రం మా చీరలు మాకిచ్చి దయతో మమ్ములను ఏలుకో కృష్ణ అంటూ గోపికలంతా శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము 16వ శ్లోకము. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మవినిగ్రహః భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మవినిగ్రహః భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.